రామకృష్ణ బాబు గారు ప్రశ్నించండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ అధ్యక్ష, కొద్దిగా తొందర పెట్టద్దు అధ్యక్ష. 10 నిమిషాలు లేదు ప్రశ్నించండి అంటున్నారు. విశాఖ నగరం నడిబొడ్డైనటువంటి సిరిపురంలో సిబిసిఎన్సి క్రైస్తవ భూముల్ని బలవంతంగా బెదిరించి అప్పటి మా ఎంపీ గారు డెవలప్మెంట్కి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దాని మీద మాస్టర్ ప్లాన్ రోడ్డు ఇది అవ్వకుండానే ఆ రోడ్లో చాలామంది సంపతనాయుడు గుడిలో గిఫ్ట్ డీడ్ ఇచ్చినప్పటికీ గుడి రోడ్లో వాళ్ళెవరికి టీడీఆర్ బాండ్లు ఇవ్వకుండా అనైతికంగా హక్కు ఎవరికి ఉందో తెలియకుండా టీడీఆర్ బాండ్లు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఆ ల్యాండ్ మీద ఇప్పటికీ కూడా హైకోర్టులో టైటిల్ మీద 12 కోర్టు కేసులు ఉన్నాయి అధ్యక్ష. అంత అవాజ్య ప్రేమ ఏంటో మనకు తెలియదు అధ్యక్ష. దీంతోపాటు ఇదే బిల్డింగ్లో ఇది 25 ఫ్లోర్లు అధ్యక్ష. దీంట్లో టీడీఆర్లు కాకినాడలో టీడీఆర్లు తీసుకొచ్చి ఇక్కడ వాడారు అధ్యక్ష. ఇదిగోండి కాకినాడలో భారీ భూమాయ ఎకరం 92 సెంట్లలో సురేష్ నగర్ లేఅవుట్ కామన్ స్పేస్లో 18 కోట్లతో స్మార్ట్ సిటీ నిధులతో ఒక స్టేడియం నిర్మాణం చేస్తే 2022లో ఒక 6 వ్యక్తులు హైకోర్టుకి వెళ్ళి ఆ భూమి మాదంటే కాకినాడ కౌన్సిల్లో వాళ్ళకు ఓకే చేసేసి 60 కోట్లు విలువైన టీడీఆర్ బాండ్లు ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత మా వైజాగ్ మా ఎంపీ గారు రిజిస్ట్రార్కి ఒక లెటర్ రాసి అప్పటి ఎంపీ 1924 ఎంపీ ఎంవివి సత్యనారాయణ అతను రిజిస్ట్రార్కి లేఖ రాయటం, మన రెసిడెన్షియల్ ఏరియా కమర్షియల్ ఏరియా అయిపోయి 64 కోట్లు బాండ్లల్లో 129.25 కోట్లు బాండ్లు అయ్యి ఇక్కడ ఈ సిరిపురం ఎంవివి పీక్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ భూమి మీద ఈ స్టేడియం విషయంలో మన కాకినాడ ఎమ్మెల్యే గారు కూడా ఎన్నో అక్రమమైన ఉద్యమాలు కూడా చేయటం జరిగింది అధ్యక్ష. అయినా కానీ ఆగలేదు. ఈ 129.25 కోట్లు టీడీఆర్లు, ఆ సిరిపురంలో 60 కోట్లు టీడీఆర్లు కలిపి 25 బహుళ అంతస్తుల కోసం వాడిన మాట వాస్తవమా కాదా? ఇది అన్యాయంగా ఇచ్చిన మాట వాస్తవమా కాదా? 12 కోర్టు కేసులు ఇప్పటికీ టైటిల్ మీద కోర్టు కేసులు ఉంటే అసలు ప్లాన్ ఎలాగిచ్చారు మీరు? అంతేకాకుండా అధ్యక్ష, ఇది 27/7/2021 శ్రీమతి జనిత్ మాలిని త్యాగరాజన్ అనే ఆవిడ 11 కంపెనీలు డైరెక్టర్గా ఆవిడ గిఫ్ట్ డీడ్ ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత మళ్ళీ 24/11/21 మళ్ళీ రివైజ్డ్ ఈ జనిత్ మాలిని త్యాగరాజన్ అనేవాడు రివైజ్డ్ గిఫ్ట్ డీడ్ మళ్ళీ ఇచ్చారు అధ్యక్ష. ఇకపోతే 12/10 మళ్ళీ 11/10 మళ్ళీ రివైజ్డ్ గిఫ్ట్ డీడ్ కూడా ఆ జనిత్ మాలిని త్యాగరాజన్ గారు ఇచ్చారు అధ్యక్ష. ఈ దినకర్ త్యాగరాజ్ అనే వ్యక్తి అందులో ఒక డైరెక్టర్ మాత్రమే. 12/10/2022లో సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేసాడు అధ్యక్ష. జీపీఏ వాళ్ళ నాకే టీడీఆర్లు ఇచ్చేయమని సెల్ఫ్ డిక్లరేషన్కి రిజిస్టర్డ్ హక్కు డీడ్ లేకుండా ఎక్కడైనా ఈ వ్యక్తికి టీడీఆర్లు ఇస్తారా? అంతేకాకుండా ఇతను నోటరీ 12/10/22న సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే ఈ విజయవాడలో నోటరీ ముందు 12/10/2002లో సంతకం పెట్టినట్టు ఉంది అధ్యక్ష. మరి జీవీఎంసీ అధికారులు ఏం చేస్తున్నారో, మరి ఎంఏండి డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారో నాకైతే అర్థం అవట్లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే అధ్యక్ష, 12/10 ఇతను సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చినంత మాత్రాన టీడీఆర్లు ఇవ్వకూడదు. కానీ మా జీవీఎంసీ అధికారులు ప్లానింగ్ డిపార్ట్మెంట్ కానీ అప్పటి కమిషనర్ కానీ 12/10కి ఆయన ఇస్తాడని ముందే ఊహించి కల్లో 2/10 డైరెక్షన్ ఇచ్చారు అధ్యక్ష. ఇమీడియట్గా జీవీఎంసీ కమిషనర్ డైరెక్షన్ ప్రకారం
7/10 దినకరణ త్యాగరాజునికి టీడీఆర్లు ఇవ్వండి, ఈ గిఫ్ట్ డీడ్ ఇచ్చిన మీరు మిగతా 17 మంది టీడీఆర్ అప్లికేషన్లు విత్డ్రా చేసుకోండి, ఆయనకి ఇవ్వాలని ఇచ్చారు సార్. ఆయన ఇచ్చింది 12/10, వీళ్ళు ఇచ్చింది 7/10, అంటే ముందే కలగని ఇచ్చారు. 30 ఏళ్ళు ఉంటాం అనుకున్నా. ఏం సార్ 30 సంవత్సరాలు ఉంటాం. ఏమో సార్ మరి. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఆ సంపద నాయకుడు టెంపుల్ రోడ్లో గిఫ్ట్ డీడ్ ఇచ్చిన వాళ్ళకి ఇంకా మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ అవ్వలేదని ఒక్కరికి కూడా టీడీఆర్లు ఇవ్వాలి. సెల్ఫ్ డిక్లరేషన్ మీద టీడీఆర్లు ఎలాగిస్తారు? ఆ కాకినాడలో వాల్యూ పెంచిన రిజిస్ట్రార్ను కూడా మన కొండబాబు గారు వాళ్ళు వర్ణా చేస్తే సస్పెండ్ చేశారు అధ్యక్ష. వాల్యూ పెంచారండి, 18,000 36,000 చేశారండి. అయ్యేంతవరకు టీడీఆర్లు అబియన్స్లో పెట్టాల. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ మీద ఇచ్చిన టీడీఆర్ బాండ్లు 60 కోట్లు, ఆ 129 కోట్లు అబియన్స్లో పెట్టి అర్జెంటుగా ఆ బిల్డింగ్ని ఆపోవాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వెంబటే సిబిసిఎన్సి క్రిస్టియన్ భూములు కుంభకోణం జరిగిందని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ప్లాట్లు ఎవరో కొనుక్కోవద్దు, వస్తే బిల్డింగ్ పగలగొడతామని చెప్పారు. ఒకసారి నాదెళ్ల మనోహర్ గారు విశాఖపట్నం వచ్చి ఆ సైట్ విజిట్కి వెళ్తే పోలీసులు వెళ్ళనివ్వలేదు. దయచేసి దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే విశాఖ నగరంలో టీడీఆర్ బాండ్ల మీద కానీ, అది రెవెన్యూకి సంబంధం అనుకోండి, నాలా ట్యాక్సులు కానీ భారీ కుంభకోణం జరిగింది అధ్యక్ష. అలాగే ₹1 కట్టకపోయినా ప్లాన్ ఎవరు అధ్యక్ష? జీవీఎంసీ అధికారులు. ఎంవీవీ అండ్ ఎంకే అని కోరమానపాలెంలో 7 కోట్లు ప్లస్ 3 కోట్లు నాలా ట్యాక్స్ వేస్తే ఇప్పటి వరకు కట్టల అధ్యక్ష. వాళ్ళకి బిల్డింగ్ ప్లాన్ ఇచ్చేశారు, ఓసీ కూడా ఇచ్చేశారు అధ్యక్ష. దయచేసి ముందు ఆ బిల్డింగ్ ప్లాన్లు క్యాన్సిల్ చేయాలా, ఇమీడియట్గా విజిలెన్స్ సిఐడి ఎంక్వైరీ చేసామన్నారు, దాన్ని త్వరితగతిని పూర్తి చేయాలని మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుకుంటున్నాను. చేస్తారా లేదా అని అడగండి. క్యాన్సిల్ చేస్తారా లేదా? థ్యాంక్ యూ సార్. అది ఎన్ని రోజుల లోపల చేస్తారో కూడా తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. అది ఎందుకంటే మనం ఈ అన్యాయాన్ని ఇప్పుడు మన ప్రభుత్వం ఆకపోతే కూటమి ప్రభుత్వం కూడా విశాఖ ప్రజలు కూటమి ప్రభుత్వం మీద కూడా మచ్చ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ ప్రశ్న టీడీఆర్ బాండ్లు విశాఖపట్నం అని ఉంది, కానీ మా తణుకు, తాడేపల్లిగూడెం, తిరుపతి ఇక్కడ అక్కడ అని కాదు, అన్ని చోట్ల జరిగింది. దీని మీద కూలంకషంగా కూడా ఇంకో డిస్కషన్ పెట్టాలి. మీ ప్రశ్న అయిపోయిందా? బాండ్ పెట్టి సార్ మీరు మాట్లాడటం కోసం టైం బాగుంది అంటున్నారు. సార్ కూడా చెప్పారు కాబట్టి చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. పల్లా శ్రీనివాస్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఓన్లీ వైజాగ్. అధ్యక్ష, ఏదైతే ఈ టీడీఆర్ బాండ్స్ మీద స్కామ్ అనుకుంటున్నామో దాని మీద విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ చేస్తాం అని మంత్రి గారు అనౌన్స్